ఎస్ఎస్డి న్యూస్కి స్వాగతం. భీమ్గల్లోని మొగిలి చెరువు పరిసరాలు డంపింగ్ యార్డును తలపిస్తున్నాయి. భీమ్గల్ కుప్కాల్ ప్రధాన రహదారి వెంట చెత్తా చెదారం, ఘన వ్యర్థాలు, మృత పందుల కళేబరాలు పేరుకుపోవడంతో తీవ్ర దుర్గంధం వెదజల్లుతోంది. ప్రతిరోజు వందలాది మంది ప్రయాణించే ఈ మార్గంలో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పూర్తి వివరాలు మా ప్రతినిధి కథనంలో. భీమ్గల్ నుంచి కుప్కాల్కు వెళ్లే ప్రధాన రహదారిపై ఉన్న మొగిలి చెరువు పరిసరాలు ప్రస్తుతం డంపింగ్ యార్డును తలపిస్తున్నాయి. రోడ్డుకు ఇరువైపులా చెత్తా చెదారం, ఘన వ్యర్థాలు, మృత పందుల కళేబరాలు పడేయడంతో దుర్గంధం వెదజల్లుతోంది. ఈ రహదారిపై ప్రతిరోజు వందలాది మంది రాకపోకలు సాగిస్తుంటారు. ఇదే మార్గంలో కస్తూరిబా గాంధీ బాలికల పాఠశాల ఉండటంతో విద్యార్థినీలు, వారి తల్లిదండ్రులు కూడా నిత్యం ఈ రహదారినే ఉపయోగిస్తున్నారు. అలాగే ఉదయం వేళల్లో వాకింగ్కు వచ్చే పలువురు కూడా ఇదే మార్గంలో సంచరిస్తుంటారు. అయితే చెత్త పేరుకుపోవడం, మృత జంతువుల కళేబరాలను తొలగించకపోవడంతో రోడ్డుపై ప్రయాణించేవారు ముక్కు మూసుకొని వెళ్లాల్సిన పరిస్థితి నెలకొందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పలుమార్లు ఫిర్యాదు చేసినప్పటికీ మున్సిపల్ అధికారులు స్పందించడం లేదని వారు ఆరోపిస్తున్నారు. వెంటనే చెత్తను తొలగించి ప్రాంతాన్ని పరిశుభ్రంగా ఉంచేందుకు శాశ్వత చర్యలు చేపట్టాలని స్థానికులు కోరుతున్నారు. ఇతర చికెన్ సెంటర్లు, మటన్ సెంటర్ల వారు ముఖ్యంగా మొగల్ చెరువు ప్రాంతము, తర్వాత రాతం చెరువు ప్రాంతాల్లో, తర్వాత ఇతర వ్యాపారాలు ఎవరైతే నిర్వహిస్తున్నారో వారు కూడా వారి దగ్గర నుంచి వెలువడేటటువంటి చెత్తను ఈ చెరువు ప్రాంతాల్లో వేసి చెరువును కలుషితం చేస్తున్నారని వివిధ రకాల సందర్భాలలో కంప్లైంట్స్ వస్తున్నాయి. కాబట్టి వ్యాపారాలు నిర్వర్తించేటటువంటి వ్యక్తులు, వ్యాపారాలు చేసేటటువంటి యజమానులు, తర్వాత మటన్ సెంటర్లు, చికెన్ సెంటర్లు, వివిధ రకాల హోటల్స్కి సంబంధించినటువంటి యజమానులు ఎవరైనా మీ యొక్క చెత్తను కేవలం మున్సిపల్ వాహనానికి మాత్రమే ఇవ్వండి. ఎక్కడైనా బయట పడేయకుండా, తర్వాత చెరువుల దగ్గర పడేయకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని తెలియజేస్తున్నాం. లేని సందర్భంలో మేము నోటీసులు ఇచ్చిన తర్వాత మీరు ఒకవేళ దీనిలో మార్పులు తీసుకొని రానట్లయితే భారీగా జరిమానాలు విధిస్తూ చట్టపరమైనటువంటి చర్యలు కూడా మేము తీసుకోవడానికి రెడీగా ఉన్నామని తెలియజేస్తున్నాం. అదేవిధంగా ముఖ్యంగా భీమ్గల్ పట్టణంలో వివిధ రకాల భవన నిర్మాణాలు చేస్తున్నటువంటి ఎవరైతే యజమానులు ఉన్నారో వారికి నేను ఈ సందర్భంగా ఒక రిక్వెస్ట్ చేయదలుచుకున్నాను. ముఖ్యంగా మీరు ఖచ్చితంగా మున్సిపల్ నుంచి పర్మిషన్ తీసుకున్న తర్వాతనే భవన నిర్మాణాలు చేపట్టండి. మీకు ఇచ్చినటువంటి అనుమతులకు అనుగుణంగానే భవన నిర్మాణాలు చేపట్టి ఈ భీమ్గల్ పట్టణం యొక్క అభివృద్ధిలో మీరు సహకారం అందిస్తారని ఆశిస్తున్నాం. అదేవిధంగా పట్టణ ప్రజలు ముఖ్యంగా మీకు ఇంటి వద్దకు వచ్చేటటువంటి ఏవైతే చెత్త వాహనాలు ఉన్నాయో వాటికి మాత్రం చెత్త ఇవ్వండి. బయట పడేయకుండా మన పట్టణాన్ని తర్వాత పరిశుభ్రంగా ఉంచి స్వచ్ఛదనం మరియు పచ్చదనంలో కూడా మీరందరూ పట్టణ ప్రజలు తర్వాత వ్యాపారస్తులు అందరూ కూడా సహకరిస్తారని ఈ సందర్భంగా ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ.